వత్సవాయి మండలం మక్కపేట గ్రామీణ పోస్టాఫీసులో భారీ అక్రమాల ఆరోపణలు వచ్చాయి. వత్సవాయి మండలం మక్కపేట గ్రామీణ పోస్టాఫీసులో పనిచేస్తున్న పోస్ట్ మ్యాన్ బొక్క ప్రవీణ్ ఖాతాదారుల నుంచి సుమారు 25 లక్షలు దుర్వినియోగం చేశాడని గ్రామస్తులు, బాధితులు ఆరోపిస్తున్నారు. రోజువారీ కూలీ చేసి సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని పొదుపు చేయాలనే ఉద్దేశంతో పలువురు గ్రామస్తులు పోస్టాఫీసులో తమ ఖాతాల్లో నగదు జమ చేసేందుకు ప్రవీణ్కు అందజేసినట్లు చెప్తున్నారు. అయితే డబ్బు జమ చేసినట్లు తప్పుడు ఓటీపీలు, స్టాంపులు చూపించి ఖాతాదారులను నమ్మించి ఆ మొత్తాలను వారి ఖాతాల్లో జమ చేయకుండా తన స్వప్రయోజనాల కోసం వినియోగించుకున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం బయటపడిన తర్వాత కూడా సంబంధిత అధికారులు వెంటనే విచారణ చేపట్టలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు నిలదీయడంతో ప్రవీణ్ను సస్పెండ్ చేశామని అధికారులు తెలిపినప్పటికీ బాధితులకు న్యాయం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. అంతేకాకుండా ప్రవీణ్ దుర్వినియోగం చేసిన డబ్బును ఖాతాదారులే తిరిగి చెల్లించాలని, లేని పక్షంలో వారి ఖాతాలు రద్దు అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో తమకు న్యాయం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని పోయిన సొమ్మును తిరిగి ఇప్పించాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మక్కపేట గ్రామంలో పోస్ట్ ఆఫీస్లో పోయిన సంవత్సరం నవంబర్, డిసెంబర్లో ఖాతాదారులు అమౌంట్ కట్టిన డబ్బులకి బొక్క ప్రవీణ్ అనే వ్యక్తి పోస్ట్ మాస్టరు ఫ్రాడ్ చేసింది. ఆ ఫ్రాడ్ చేసిన డబ్బుల్ని ఫిబ్రవరి నెలలో ఎంక్వైరీకి వచ్చారు నందిగాం ఆఫీసర్ గారు, ఏపీఎం గారు. వచ్చిన వాళ్ళని ఎంక్వైరీ చేసి అడిగితే వాళ్ళు 3 నెలల్లో రికవర్ చేసి మీ డబ్బులు మీకు అమౌంట్ వేపిస్తాం అన్నారు. అయినా ఏపీ లేదు. 2 పూర్తిగా మెచ్యూరిటీ అయిపోయిన 4 ఖాతాదారులు ఉంటే వాళ్ళు ఒక 1000 రూపాయలు, ఒకరి 2000 ఒకరి ఫ్రాడ్ జరిగింది. జరిగినందుకు వాళ్ళు మెచ్యూరిటీ అయిన ఖాతాదారులు ఈ డబ్బులు ఇవ్వకుండా ఆ పోతే పోయిన 2000 పోతే పోయిన మా అకౌంట్లో మా డబ్బులు మా వేయండి, కొత్త బుక్లు ఇవ్వండి అంటే ఇవ్వకుండా వత్సవాయి ప్రిన్సిపల్ వెళ్ళండి, నందిగాం వెళ్ళండి, ఏపీఎం గారి దగ్గర పోతే ఆ ఎంక్వైరీ జరుగుతుంది, ఆ ఎంక్వైరీ జరిగిన తర్వాత ఇస్తాం, అప్పుడు దాకా ఇవ్వన్నాడు. అయితే 1, 2 ఖాతాదారుల బుక్లు క్లోజ్ అయినా కూడా అయిపోయి మళ్ళీ కొత్త బుక్లు ఇవ్వకుండా దగ్గర 9 నెలలు 10 నెలల నుంచి జరుగుతుంది. బొక్క ప్రవీణ్ అనే పోస్ట్ మాస్టర్ 2.5 లక్షలు మక్కపేటలో ఫ్రాడ్ జరిగింది. జరిగితే వాటిని మా రికవరీ చేయకుండా పైపెచ్చి మీ ఖాతాదారులు 6 నెలలు దాటితే మీ బుక్లు క్లోజ్ అయితే మీరు కట్టండి, మీ తర్వాత రికవర్ చేసి అమౌంట్ వేస్తాం అన్నారు. అయినా కూడా వేయలేదు. వేయకుండా మా చేత ఆ డబ్బులు పెనాల్టీతో కట్టించి ఇప్పుడు నిన్న వచ్చారు ఏపీఎం గారు వచ్చి, నిన్న ఏంటంటే మా డబ్బులు మాకు రికవర్ చేయండి, ఏంటి ఇవ్వలేదంటే పైపెచ్చి మాకు ఎమ్మెల్యేతో మాట్లాడిస్తా, పోలీసుతో మిమ్మల్ని కంప్లైంట్ పెట్టి బొక్కలు వేపిస్తా, ప్రతి ఖాతాదారుని వచ్చిన వాళ్ళందరూ బెదిరించి బయటికి పోండి, మీకు సంబంధం లేదు, మీరోరు అని ప్రతి ఒక్కరిని బెదిరియడం జరిగింది. నేను గ్రామ పెద్దలు మల్లేశ్వర శివ గారు, శర్మ గారు వచ్చి కంప్లైంట్ ఇవ్వమంటే కంప్లైంట్ అప్పుడు ఇచ్చిన తర్వాత నేను కానిస్టేబుల్ గారు వచ్చి ఖాతాదారుల దగ్గర కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఈ రోజు వచ్చి మొత్తం అన్ని ఎంక్వైరీ చేస్తామని స్టేట్మెంట్ తీసుకున్నామని ఖాతాదారుల దగ్గర అందరూ పిలిపించి ఇప్పుడు జరుగుతుంది. ఆ డబ్బులు ఏంటంటే సమాధానం చెప్పట్లేదు. మెట్టల సంపూర్ణ నాకు పొక్కు తీరిపోయి 8 నెలలు అవుతుంది. 8 నెలల నుంచి డబ్బులు ఇస్తానని ఇవ్వకుండా పోయారు. మరి నా డబ్బులు ఎప్పుడు వస్తాయో నాకు తెలియదు. నేనైతే తిరుగుతున్న వీళ్ళ చుట్టూ తిరుగుతుంటే వీళ్ళు ఏం సమాధానం చెప్పట్లేదు. నేను 5 సంవత్సరాలు నెలకు 1000 రూపాయలు లెక్క కట్టడం 5 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి. పూర్తి అయిపోయాక ఆయన పోయిండు, బక్కా ప్రవీణ్ అంట. నా పేరు పగడాల పోస్ట్ అండి. మక్కపేట పోస్ట్ ఆఫీసుకి మా అన్నయ్య వాళ్ళు అమౌంట్ కట్టారు. మెచ్యూరిటీ టైం అయిపోయింది. అది మెచ్యూరిటీ టైం అయిపోయిన తర్వాత ఒక ఫ్రాడ్ జరిగింది ఇక్కడ. ఆ ఫ్రాడ్ విషయమై పుస్తకాలు తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు వచ్చేసి, సార్ వాళ్ళు వచ్చేసి. మేము దాని గురించి పెనంచిపూలు వెళ్తే పెనంచిపూల్ నుంచి నందిగాం వెళ్ళండి, నందిగాం వెళ్తేనే నందిగాం నుంచి విజయవాడ వెళ్ళండి అని చెప్పేసి అని ఆ సార్లు చెబుతున్నారు. ఇక్కడి వరకు ఇంత మట్టికి జరిగి 8 నెలలు అయినా కూడా 8 నెలల్లో ఇక్కడికి వచ్చిన వాళ్ళు లేరు. నిన్న కాక మొన్న ఒక సార్ వచ్చేసి అడుగుతుంటే మీరెవరు, ఆ పర్సన్ని రమ్మనండి, మీకు సంబంధం లేదు, ఆ పర్సన్ వస్తే ఆ పర్సన్ చెప్తాం, మీరెవరు అడగటానికి మీకు ఏమన్నా ఇక్కడ అకౌంట్ ఉందా అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు.